హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చెంపాపేట్. మనం కామన్‌గా హెడ్‌ఏక్ అనగానే తలలో నాకేదో గడ్డు ఉంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో, అసలు హెడ్‌ఏక్‌కి గల కారణాలేందో ఈరోజు మాట్లాడుకుందాం. సో, హెడ్‌ఏక్ మనకి తలలో ప్రాబ్లమ్ ఉన్నా వస్తుంది. అండ్ మనకి ముక్కులో ప్రాబ్లమ్ ఉన్నా, చెవిలో ప్రాబ్లమ్ ఉన్నా, కళ్ళల్లో ప్రాబ్లమ్ ఉన్నా మనకు తలనొప్పి రావచ్చు. సో, తలలో మనకి బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజిల్స్‌లో మనకి బ్లడ్ క్లాట్ అయినా ఉండి, బ్లడ్ బయటకి బర్స్ట్ అయినా కూడా తలనొప్పి రావచ్చు. అది కాకుండా తలలో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో, ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా అండ్ ఫ్లూయిడ్ క్వాంటిటీ మన బ్రెయిన్‌లో ఎక్కువైనా కూడా తలనొప్పి రావచ్చు. ఇది కాకుండా తలలో గడ్డలున్న అండ్ ఆ గడ్డలలోకి బ్లీడ్ అయినా కూడా మనకి రావచ్చు తలనొప్పి. అండ్ ఇది కాకుండా తలలో ఇన్ఫెక్షన్ అంటే మనకు మెనింజైటిస్ కానీ, ఎన్సెఫలైటిస్ కానీ ఇవేవి ఉన్నా కూడా మనకు తలనొప్పి రావచ్చు. ఇవి తలలో కాకుండా వేరే కారణాల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందులో కొన్ని కారణాలు ఏంటంటే, చాలామంది రోజుకి టీ, కాఫీ అలవాటు ఉంటుంది. అది రెగ్యులర్‌గా తాగి సడెన్‌గా మానేసినా కూడా తలనొప్పి రావచ్చు. అండ్ కొందరు గుండె ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు నైట్రేట్స్ అని టాబ్లెట్స్ తీసుకుంటారు. ఆ నైట్రేట్స్ వల్ల కూడా మనకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనకి సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిన, కళ్ళల్లో కొందరు గ్లకోమా ప్రాబ్లమ్ ఉంటుంది. గ్లకోమా వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే ఓటైటిస్ అంటారు. ఓటైటిస్‌లో కూడా మనకి తలనొప్పి వస్తుంది. అలా కాకుండా డెంటల్ ప్రాబ్లమ్స్, కొందరికి డెంటల్ పన్ను సరిగా ఉండక ఆ పన్ను పుచ్చిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఇలా కాకుండా మనకి టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ అని ఉంటుంది ఇక్కడ. ఆ జాయింట్ మనకి ఆర్థరైటిస్ ఉన్నా కూడా తలనొప్పి రావచ్చు. సో, తలనొప్పికి ఇవన్నీ కారణాలు కావచ్చు. దేనివల్లన్నా తలనొప్పి రావచ్చు. ప్రతి దానికి కారణం తలలో క్యాన్సర్ అని అనుకోవడం భ్రమ. అండ్ ఐఎమ్ అవైలబుల్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్ ఎట్ 10 AM to 8 PM. థ్యాంక్ యూ.